అందరికీ ఆయుర్వేద మహారుషుల శుభాశీస్సులు. ప్రియాతి ప్రేమైన బిడ్డలారా, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కళ్ళు లేనిదే మానవ జీవితము అంధకార బంధురమైపోతుంది. కాళ్ళు పోతే పర్వాలేదు, కొయ్య కాళ్ళు పెట్టుకోవచ్చు, చేతులు పోయినా పర్వాలేదు, కానీ కళ్ళు పోతే జీవితమే దుర్భరమైపోతుంది. అందువల్ల కళ్ళను కాపాడుకోవటం కోసం ఇవాళ మన బిడ్డలు కూడా, చిన్న చిన్న బిడ్డలు కూడా ఇంతింతలా అద్దాలు పెట్టేటువంటి దౌర్భాగ్యం మన దేశంలో వచ్చింది. 100 సంవత్సరాల వయసులో కూడా కళ్ళకు అద్దాలు లేకుండా సూదిలో దారం గుచ్చగలిగినంత నేత్ర దృష్టి పొంగి పొరలి ప్రవహించినటువంటి ఈ భారతదేశంలో ఇవాళ బిడ్డలకు కూడా మనం అద్దాలు పెడుతున్నాం. ఇది చాలా అవమానం. అందుకు బ్రహ్మాండమైనటువంటి ఒక చక్కటి మార్గం ఇప్పుడు చెప్తాను మీకు, మీరు రాసుకోండి. బాదం పప్పు 100 గ్రాములు తీసుకొని ఒక రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయము గింజల పైన ఉండే తోలు తీసివేసి లోపల తెల్లగా ఉండే పప్పుల్ని చితగ్గొట్టి ఎండబెట్టి దంచి పొడి చేసుకోండి. తోలు తీసినటువంటి బాదము గింజల చూర్ణము 100 గ్రాములు. తర్వాత సోపు గింజలు, అంటే సోంపు అంటాం, సోపు అంటాం, అన్నం తర్వాత నోట్లో వేసుకుని జీలకర్రలాగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి కదా, ఇవి కూడా ఒక 100 గ్రాములు తీసుకొని శుభ్రంగా చెరగండి. అందులో ఇసుక గిసుకని బట్టి రాళ్ళు లేకుండా చెరిగిన తర్వాత బాండిలో వేసి చిన్న మంట మీద 4-5 చుక్కలు అంచుకు నెయ్యి వేసి దూరగా వేయించి దీన్ని కూడా దంచి జల్లించండి. 100 గ్రాములు సోంపు గింజల పొడి. అదేవిధంగా పటిక బెల్లం పొడి, అంటే కండ చక్కెర, మిశ్రి అంటాం, ఇది కూడా 100 గ్రాములు తీసుకొని మెత్తగా పొడి చేయండి. ఈ బాదం పప్పుల పొడి, సోంపు గింజల పొడి, పటిక బెల్లం పొడి 3 కమ్మగా తినే పదార్థాలు 3 కలిపేసేయండి. కలిపి బాగా చేసి అలా పెట్టండి. ఇది ఎంత అద్భుతమైన చూర్ణము, బ్రహ్మాండమైన చూర్ణము, ఎంతో రుచికరమైనటువంటిది. బిడ్డలను ఎలా తయారు చేస్తుందో మీరు వాడిన తర్వాత మీకే తెలుస్తుంది. ఈ చూర్ణాన్ని చేస్తాలో పెట్టుకొని బిడ్డలకు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 1 చెంచా పొడి మోతాదుగా 1 కప్పు వేడి పాలల్లో కలిపి ఇస్తే బిడ్డలు ఆజానుబాహులుగా పొడవు పెరుగుతారు. మీరు చూడండి, బాదం పప్పు ఏ ఆకారంలో ఉంటుంది? కంటి ఆకారంలోనే ఉంటుంది. మన తల్లి భూమాత బిడ్డల యొక్క కళ్ళను కాపాడటం కోసం గుర్తుపట్టరేమో అని చెప్పి దాన్ని కంటి ఆకారము లాగానే సృజించింది. కాబట్టి దీన్ని మీరు విడవకుండా ఇస్తూ ఈ పిల్లల యొక్క కళ్ళు, అంటే 6 నెలలు బిడ్డలకు వాడితే కళ్ళద్దాలు అవసరం లేదు, తీసి ఎరగొట్టి ఇసుకలో పడేసేయచ్చు. అంతేకాకుండా అపారమైన మేధాశక్తి, ప్రజ్ఞ, ధారణ బిడ్డలకు పెరుగుతుంది. ఎముకలు గట్టిపడతాయి. బిడ్డలు మంచి పొడవుగా, అందంగా, మంచి రంగుతో కళకళలాడుతూ, కాంతునితూ మనకెంతో ఆనందం కలిగిస్తారు. ఈ చక్కటి మార్గాన్ని తల్లులు తయారు చేయాలని మీకు సూచిస్తూ ఇంత బ్రహ్మాండమైనటువంటి చక్కని ఆహార పదార్థాలనే ఔషధాలుగా చెప్పినటువంటి మన తాత ముత్తాతలైన మహారుషులకు మనం జయ పెలుగుదాం. చెప్పండి, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, శుభం.